తల్లికి వందనం పథకంపై పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడే మాటల్ని మేం పట్టించుకోమని, అన్నమాట ప్రకారం చదువుకుంటున్న ప్రతి పిల్లవానికి అమ్మకు వందనం పథకం అమలు చేస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, గడిచిన ఏడాది కాలంగా రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పత్రికలో కొంతమంది పెయిడ్ జర్నలిస్టులు మాట్లాడుతున్న మాటలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గ పరిధిలో పోనంగిపుంత కాలువకు నీరు అందించడంలో పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వంలో నిధులు లేని కారణంగా కాలువను ఆనుకుని రోడ్డు నిర్మాణం జరగటానికి కొంత సమయం పడుతుందని ప్రభాకర్ స్పష్టం చేశారు. 67 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు, బడ్జెట్ ఎంత పెట్టారో ఏంటన్న దాని మీద క్లారిటీ లేదంటారు. దానికి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రకమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేయటం, వాటిని సాక్షి మీడియా ద్వారా, సాక్షి పేపర్ ద్వారా, ఇంకా వేరే ఆయన కొనుగోలు చేసినటువంటి మీడియా మిత్రుల ద్వారా అసత్య ప్రచారాన్ని చేయటం జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటుగా, ఆనవాయితీగా మారింది. జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలు ఎవరు నమ్మరు. ఏమైతే మీరు చెప్పినటువంటి పిల్లలు ఉన్నారో ఒక్క పిల్లవాడు కానీ ఒక్క పిల్లను కానీ వదలుకోకుండా ఏపిచ్చే బాధ్యత మాది. ఎక్కడైనా బై మిస్టేక్ ఒకటి అరా మిస్ అయితే కూడా మళ్ళీ పిలిచి ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటాం. సార్, ఇంకోటి చాటకూర పోనంగిపుంత రోడ్డు మీరు ఆ కాలువ తవ్వించింది మీరు. ఈ రోజున రైతులు బాగా ఉన్నారంటే దానికి మీరే. దానికి ఒక రోడ్డు వేస్తామని చెప్పేసి అప్పుడు మీరు హామీ ఇచ్చారు. కొంతమంది నిధులు పడ్డాయి. అది దాని మీద అది చేస్తే కానీ రోడ్డు వేద్దామనేటువంటి ఆలోచన ఉన్నమాట వాస్తవమే. కానీ గతంలో కాలానుగుణంగా ఇవాళ ఉన్నటువంటి రేట్లు పెరిగినటువంటి దరిమిల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడితే తప్పనిసరిగా ఆ రోడ్డు 24 గంటల్లో మొదలెడతాం. బయట పడితే తప్పనిసరిగా మొదలెడతాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పోనంగిపుంత రోడ్డు వేస్తానని చెప్పి మొన్న ఎన్నికల ప్రచారంలో నేను చెప్పలా, నన్ను ఎవరు అడగల. కానీ నీళ్ళు వెళ్ళేదానికి మాత్రం ఏ రకమైన చర్య అయినా సరే చేపడతాం. రోడ్డు మాత్రం కొంతసేపు టైం పడుతుంది.